ఉస్మానియా డెంటల్ కాలేజ్లో ర్యాగింగ్ మరొకసారి కలకలం రేపింది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కళాశాల ప్రిన్సిపల్ సర్జీవ్ సింగ్ యాదవ్ ఉన్నారు. సార్ ఏంటి ర్యాగింగ్ ఎప్పుడు జరిగింది, అసలు ఎంతమంది ర్యాగింగ్ చేశారు, ఏంటి అసలు? 12 ఇయర్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారండి. 100 మందిలో 20 దాదాపు 15-16 మంది. On the day scholars, 12 people are there who are in first year, not now. They are here from 4-5 months అడ్మిషన్ అయిపోయింది. సో రిపీటెడ్గా వీళ్ళు ఫైనల్ ఇయర్స్ వాళ్ళు వీళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారు. వాటర్ తీసుకురండి, ఆల్కహాల్ తీసుకురండి, సిగరెట్ తీసుకురండి, జొమాటో ఆర్డర్స్ తీసుకురండి, కర్రీ తీసుకురండి. వాళ్ళు ఉండేది వేరే బిల్డింగ్లో. ఫోన్ చేసి పిలిచి పనులు చేయించుకోవడం, చేయకపోతే వాళ్ళని మెంటల్గా టార్చర్ చేయటం, చైర్ సిటప్ చేయించటం. సో ఎంక్వైరీ గురించి దీని గురించి ఎంక్వైరీ పెట్టాం. యాంటీ ర్యాగింగ్ కమిటీ వచ్చారు, అందరు కూర్చున్నాం, మాట్లాడాను, వాళ్ళకి చదువు చెప్పాము 9th రోజు. అండ్ 11th మళ్ళీ రాత్రి గొడవలు అయినాయి అక్కడ ఓఎంసీ హాస్టల్లో. నైట్ 2 o'clock మాకు ఫోన్స్ వచ్చినాయి, ఇట్లా లొల్లీలు అవుతున్నాయి సార్, ఇక్కడ బెదిరిస్తారు, ఒకళ్ళు తిట్టుకుంటారంటే. 11th రోజు మాకు కంప్లైంట్ ఆఫీషియల్ ఫ్రైడే రోజు మాకు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు ఫస్ట్ ఇయర్ వాళ్ళు. ఇవన్నీ నేను ఏదైతే చెప్తున్నా దాని గురించి చెప్పి రాసి 12 మంది సంతకం చేసి ఇచ్చారు. ఇంటర్న్స్ కూడా ఏదైతే జరిగింది వాళ్ళతో బెదిరించడం. పీజీ స్టూడెంట్ ఒకటి సెటిల్ చేయడానికి పోతే సీనియర్ కదా ఆయన అనుకోండి, పాపం 10 సెటిల్ చేద్దామంటే మీకేం అది చాలా డిప్లొమాటిక్గా చెప్తున్నాను, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు, మీరు ఫస్ట్ ఇయరే కదా, ఇప్పుడే వచ్చారు కదా అని అట్లా చెప్పటం. ఒక్కసారి 31st డిసెంబర్లో అక్కడ సీసీటీవీ కెమెరాని పగలగొట్టడం, ఈ బ్యాచే. దాని గురించి కూడా ఎంక్వైరీ అయింది. ర్యాగింగ్ అండ్ ఇష్యూ ఆఫ్ లా అండ్ ఆర్డర్ వాజ్ దేర్. సో వీ డోంట్ హ్యావ్ టాలరెన్స్ ఫర్ ర్యాగింగ్. ర్యాగింగ్ చేయటం చాలా తప్పండి. ఒక 2 tier 3 tier సిటీని వచ్చిన 17-18 years అబ్బాయిలు ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ ఒక కల్చరల్ షాక్ ఉంటుంది. ఒక చిన్న ఊరు నుంచి హార్డ్లీ 30,000 పాపులేషన్ నుంచి వచ్చి ఇంత పెద్ద సిటీలో ఉండటమే, భాష తెలియదు, దారిలు తెలియదు. సీనియర్స్ వచ్చి వాళ్ళ జూనియర్స్కి హెల్ప్ చేయాలి, లేకపోతే న్యూట్రల్ ఉండిపోవాలి. ఇట్లా వాళ్ళని ఇట్లా పవర్ చూపించుకొని వాళ్ళ మీద హింస చేయటం కానీ, ఫిజికల్ కానీ మెంటల్ కానీ హింస. సో మీరు కంప్లైంట్ చేసినందుకు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మీద దాడులు కూడా జరిగాయని చెప్పేసి, కొట్టారని చెప్పేసి కూడా సమాచారం ఉంది. సో దానికి ఏం చెప్తారు? దాడులు జరిగిన ఎవరి మీద? ఫైనల్ ఇయర్ మీద ఇంటర్న్స్ మీద జరిగింది. వాళ్ళు ఆపటానికి పోతే వీళ్ళని కొట్టలేదు. ఫైనల్ ఇయర్స్ వచ్చి ఇంటర్న్స్ని కొట్టారు. వీళ్ళు రాసి ఇచ్చింది ఫస్ట్ ఇయర్ వచ్చి మాకు ఇట్లా ర్యాగింగ్ అవుతుంది, ఇట్లా చేపిస్తున్న రాసి ఇచ్చారు. ఇంటర్న్స్ మేము ఆపటానికి పోతే మాకు ఫైనల్ ఇయర్స్ వాళ్ళు వచ్చి మా మీద దాడి చేశారు, అడిచారు, బంధుబూతులు తిట్టారని చెప్పారు. మేము పిలిచి ఇక్కడే నిలబడి అందరినీ పిలిచి కూర్చొని కౌన్సిలింగ్ కూడా చేసాం 9th రోజు. హోల్ డే వి డిడ్ కౌన్సిలింగ్ ఫర్ దెమ్. అగైన్ ఇట్ స్టార్టెడ్ ఆన్ థర్స్డే జరిగింది కౌన్సిలింగ్. ఫ్రైడే మళ్ళీ రాత్రి 2 నుంచి అర్లీ మార్నింగ్ దాకా అన్ని గొడవలు జరగటం జరిగింది. నేను 11th రోజు వచ్చి వాళ్ళు ఫ్రైడే వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు మాకు ఫస్ట్ ఇయర్ వాళ్ళు 12 మంది. సో అన్నీ చూసుకొని యాంటీ ర్యాగింగ్ కమిటీ, వార్డన్స్, నేను, ఆర్ఎంఓ గారు, తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి వాళ్ళకి అవగాహన చేసి వాళ్ళకి అప్డేట్ చేసి. ఇలా ఏమైపోయిందంటే పేరెంటింగ్ హ్యాస్ బికమ్ ఏ వెరీ డిఫికల్ట్ జాబ్. దే షుడ్ కమ్ ఎవ్రీ 3 months. 3 monthsకి ఒకసారి వచ్చి వాళ్ళ కొలీగ్స్తో మాట్లాడాలా, టీచర్స్తో మాట్లాడి వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో అడగాల. అడ్మిషన్ టైంలో వాళ్ళందరూ అండర్టేకింగ్ చేస్తారు, పేరెంట్ కూడా సైన్ చేస్తారు. మా పిల్లోడు ర్యాగింగ్లో గురిగాడు, ర్యాగింగ్ చేయడు, 100 rupees బాండ్ పేపర్ అని స్టూడెంట్ సైన్ చేస్తాడు, అంటే క్యాండిడేట్ సైన్ చేస్తారు, పేరెంట్ కూడా సైన్ చేస్తారు. మా క్యాండిడేట్ కానీ పట్టుకుంటే మీరు ఏమైనా చట్ట ప్రకారం శిక్ష తీసుకోండి అని అంటే రాసిస్తారు, తర్వాత మర్చిపోతారు. అడ్మిషన్ అప్పుడు వచ్చి మళ్ళీ కాన్వికేషన్ అప్పుడు కనిపిస్తారు పేరెంట్స్. అది కొంచెం తప్పు. నవడేస్ ఈ జనరేషన్కి సూపర్విజన్ చాలా ఇంపార్టెంట్. ఫీజు కూడా వాళ్ళు ఆన్లైన్గా పంపించేస్తారు, వాళ్ళు కట్టేస్తారు. ప్రీవియస్లీ అట్లా ఉండేది కాదు. పేరెంట్స్ ఒక 3 నెలలు 6 నెలలకు వచ్చి టీచర్స్తో మాట్లాడి మెంటీ ప్రోగ్రామ్ కూడా పిల్లలు వచ్చి చెప్పాలి. మా దగ్గర ప్రతి 10 స్టూడెంట్స్కి ఒక మెంటర్ ఉన్నారు. ఒక స్పెషల్ ప్రోగ్రామ్ టు లుక్ ఇన్ టు ద అకాడమిక్ వెల్ఫేర్, మెంటల్ వెల్ఫేర్ అండ్ ఫిజికల్ వెల్ఫేర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని మన యూనివర్సిటీ పెట్టారు. అది ఇక్కడ రెగ్యులర్ మీటింగ్స్ అయితే ఎప్పుడైనా బాధ ఉంటే చెప్పాలా. ఎవరైనా టీచర్ సతాయిస్తే, సీనియర్ సతాయిస్తే,
హెల్త్ బాగాలేకపోతే జస్ట్ టు ఐడెంటిఫై కదా ఆయనకి ఏమైనా డిప్రెషన్ ఉందా, స్పెషల్ హెల్ప్ కావాలా టీచింగ్ అట్లా ఐడెంటిఫై చేయడానికి మేము పెట్టుకున్నాం. అది బాగానే నడుస్తుంది. బట్ ఆల్ సెట్ అండ్ డన్ ర్యాగింగ్ ఇస్ వీ హ్యావ్ గాట్ జీరో టాలరెన్స్ అగేన్స్ట్ ర్యాగింగ్. అంటే అంటే ఎన్ని రోజుల నుంచి ర్యాగింగ్ చేస్తున్నారు? ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చేంత వరకు వెళ్ళిందంటే సో ఏ రేంజ్లో ర్యాగింగ్ చేశారు, ఎంతవరకు వాళ్ళని ఇబ్బంది పెట్టారు అసలు? ఈ రేంజ్ ఎవరైతే ఎక్కువ నేరస్తులు, ఎవరైతే తక్కువ నేరస్తులు, దట్ ఈస్ పోలీస్ కంప్లైంట్ విల్ వెరిఫై దట్. మాకైతే 12 పేర్లు వచ్చినాయి ఫైనల్ ఇయర్స్. అందరు 12 మంది అక్కడే ఉంటారు. 12 మంది అని ఎక్కువ ఉండరు, తక్కువ ఉండరు. మాకు ఇచ్చిన కంప్లైంట్లో ఈ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు ర్యాగింగ్ చేశారు, ఇట్లా చేశారు, ఎవరు బై స్టాండరు, ఎవరు ఇన్వాల్వ్డ్, ఎవరు ఎక్కువ చేశారు, ఎప్పటి నుంచి నడుస్తుంది, పోలీస్ ఎంక్వైరీ అవుతుంది. నిన్న కూడా వాళ్ళు క్యాంపస్కి వెళ్ళారు, క్యాంపస్ని అందరిని అడిగారు, ఎవరి ఫస్ట్ ఇయర్ వాళ్ళని అడిగారు, ఇంటర్న్స్ని అడిగారు, ఫైనల్ ఇయర్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, మెడికల్ స్టూడెంట్స్ కూడా అడుగుతారు. బహుశా 2-3 డేస్లో తేలుతుంది ఎక్కడి నుంచి నడుస్తుంది, ఎంత లెవెల్లో నడుస్తుంది. అది దట్ విల్ బీ, అది వచ్చి మనకు తెలిసేది ఎప్పుడంటే పోలీస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత. సుల్తాన్ బజార్ పిఎస్ జ్యుడిక్షన్లో ఉంది, వాళ్ళకి మనం ఇచ్చాం. వాళ్ళు చూసి రెగ్యులర్గా మాతో టచ్లో ఉన్నారు. వాళ్ళు చట్టం ప్రకారం కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ రాసి ఎంక్వైరీ చేసి చెప్తారు. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయిపోయింది. సో ఇప్పటికే మీరు ఆల్రెడీ పోలీసులు కంప్లైంట్ చేశా అని చెప్తున్నారు. మీరు ఇప్పుడు కూడా 6 months సస్పెండ్ చేశాను. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇంకొద్ది రోజులైతే బయటికి వెళ్ళి డాక్టర్స్గా కావాల్సిన వాళ్ళు, ఇలాంటి టైంలో ఈ ర్యాగింగ్ దాంట్లో పట్టుబడడం ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఏమైందంటే ప్రతి మంచిదికి చెడుకు ఒక లిమిట్ ఉంటుందండి. మీరు ఎగ్జామ్స్ రాసుకోకుండా, ఇంటర్నల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు, దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, మన అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇనీషియలీ ఇట్ వాస్ నాట్ సో మేజర్, ఇట్ వాజ్ మైనర్. వెకేషన్స్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ వేగమైనట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, ప్రెషర్ ఉండొచ్చు, దాని గురించి మీరు జూనియర్స్ని ఇట్లా ర్యాగింగ్ చేయడం తప్పు. ఏ మనిషి కూడా రాసి ఇచ్చారంటే ఆయన లిమిట్ దాటిపోతేనే రాసిస్తాడు. మనకు కూడా గొడవలు అవుతాయి, చిన్నగా ఉంటే మనం చదువుకోండి, లేదు లిమిట్ దాటిందంటే విల్ గో టు ద పోలీస్ ఆర్ హైయర్ అథారిటీస్. జరుగుతుంది, చిన్నగా జరుగుతుంది అంటే ఓకే. కానీ ఇంత గ్రూపుగా ఆపిన వాళ్ళకి, జూనియర్స్కి ఇట్లా సతాయించడం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి అన్నీ దృష్టిలో పెట్టుకొని మా ప్రొఫెసర్లు, యాంటీ ర్యాగింగ్ కమిటీ, ఆర్ఎంఓ, వార్డర్స్ కూర్చొని ఒక నిర్ణయంకి వచ్చి దీంట్లో అందరు పేరెంట్స్ని కూడా పిలిచాం, వాళ్ళు కూడా ఇన్ఫామ్ చేసాం, ఇట్లా జరిగిపోతుందని ఇన్ఫామ్ చేసాం. సో దిస్ ఈజ్ ద థింగ్ సార్. సో అంటే ఈ 12 మంది అయితే సపరేట్ బ్యాచ్ ఉన్నారో, గతంలో ఏమైనా వీళ్ళ మీద కంప్లైంట్స్ ఉన్నాయా? మీ కాలేజ్కి సంబంధించి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళకుండా కూడా మీకు పర్టికులర్గా ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, ఓవరాల్ కంప్లైంట్స్ ఉన్నాయి. టీచర్ని వినకపోవటం, డ్యూటీస్ సరిగా చేసుకోకపోవటం, తర్వాత డిపార్ట్మెంట్లో ఇచ్చిన కేసు చేసుకోకపోవటం, తర్వాత ఒకసారి సీసీటీవీ కెమెరా పొగలగొట్టారు అక్కడ హాస్టల్లో 31st నైట్కి. రెగ్యులర్లీ వీఆర్ గెటింగ్ కంప్లైంట్స్. వీ థాట్ ఓకే, చిన్న పిల్లలు కదా, కౌన్సిలింగ్ చేసి వదిలేసాం. ఒక్కసారి ఎంక్వైరీ కూడా అయింది, డిపార్ట్మెంట్ లెవెల్లో సెటిల్ చేసేసాం. నౌ సిన్స్ దే హ్యావ్ గివెన్ ఎ రిటర్న్ కంప్లైంట్, వీ డింట్ హ్యావ్ ఎనీ అదర్, వేరే ఆప్షన్ లేకుండా వదిలిపెట్టారు వీళ్ళు. హిస్టరీ ఉందండి, ఈ పిల్లలకి హిస్టరీ ఉంది ఈ బ్యాచ్కి. సో ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళకి భవిష్యత్తుకు సంబంధించి? ఇప్పుడు ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది. సో అటు లీగల్గా పక్క పెడితే మెడికల్కి సంబంధించి వాళ్ళు ఏమైనా మళ్ళీ డాక్టర్ ప్రాక్టీస్ చేయడానికి ఉంటుందా, ఎట్లా ఉంటుంది దానికి సంబంధించి? ఒకవేళ నేరస్తుల ఎఫ్ఐఆర్ బుక్ అయిందంటే, అప్రూవ్ అయిపోయిందంటే దే విల్ నాట్ గెట్ ద డిగ్రీస్. ఒకవేళ పెద్ద నేరం చేస్తే యూ విల్ బి బ్లాక్ లిస్టెడ్ ఇన్ ఆల్ ది యూనివర్సిటీస్. ఇవి అందరికీ తెలుసు. ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. పోలీస్ వాళ్ళు వస్తారు, అఫ్జల్గంజ్ నుంచి వస్తారు, ఏసీపీ గారు వస్తారు, పీపీటీ చూపిస్తారు, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, ఇది ర్యాగింగ్ కాదు అన్నీ చెప్తారు. నేషనల్ డెంటల్ కౌన్సిల్లో కూడా చట్టం ఉంది, యాంటీ ర్యాగింగ్కి ప్రతి 6 నెలలకు రిపోర్ట్ ఇవ్వాలి, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ పెట్టుకోవాలి, యాంటీ ర్యాగింగ్ కమిటీ పెట్టుకోవాలి, అంత మెకానిజం ఉంది. సమ్టైమ్స్ కాదు, మోస్ట్ ఆఫ్ ద టైం అప్పుడు వింటారు, తర్వాత మర్చిపోతారు. అది తప్పు. స్టూడెంట్స్ కూడా వచ్చారు చదవటానికి, చదువుకొని వెళ్ళిపోవాలి. ఎవరికైనా వీలైతే హెల్ప్ చేయాలి, లేకపోతే న్యూట్రల్ ఉండిపోవాలి. మీరు ఎవరికైనా ఇట్లా ర్యాగింగ్ చేయటం అనేది, ర్యాగింగ్ ఒక వర్డ్ నన్ను అడిగితే ఇట్ ఈస్ లైక్ స్లేవరీ.
స్లేవరీకే సమానం. మీకు పవర్ ఉంది, మీ సీనియర్ ఉన్నారు, వాళ్ళని బెదిరించి మీకు ఫెయిల్ చేపిస్తాను అని చెప్పిన మాట వినాలి చెప్పడం తప్పు. ఫ్యూచర్ అయితే డెఫినెట్గా ఒకవేళ ప్రూవ్ అని గిల్టీ అని వచ్చింది అనుకోండి, ఫ్యూచర్ అయితే అంత బ్రైట్గా ఉండదు. సో ఏం చెప్తారు సార్, 12 మందికి సంబంధించి పేరెంట్స్ని పిలిచారని చెప్పారు. మరి పేరెంట్స్ వచ్చారా? పేరెంట్స్ ఏమన్నారు, ఏం మాట్లాడారు? మందిలో 6 వచ్చారు. ఇంకా 6 పేరెంట్స్ వాళ్ళే. 6 పేరెంట్స్ వచ్చి మాకు చెప్పండి, ఈసారి వదిలేయండి. ఒకవేళ 9th చెప్పిన కౌన్సిలింగ్లో వాళ్ళు విని ఉంటే బాల్ వాజ్ ఇన్ అవర్ కోర్ట్. 9th చెప్పిన తర్వాత మళ్ళీ 10th నైట్కి కూడా చేశారు, మళ్ళీ 11th వీళ్ళు పిల్లలు రాసి ఇచ్చారు. వన్స్ ఏ రిటర్న్ కంప్లైంట్ ఈస్ గివన్ టు ఎనీ ఇన్స్టిట్యూట్, ద బాల్ విల్ బి ద కోర్ట్ ఆఫ్ లా. సారీ అన్నారు, ఇది అది అన్నారు. నేను ఒకటే అడిగా, ఒకవేళ మీ పిల్లలు ఆ 12 ర్యాగింగ్ అయిన వాళ్ళు ఉంటే మీకు ఎట్లా ఫీలింగ్ ఉంటుంది? పోలీస్లో సెటిల్ అవుతుంది ఇష్యూ. పోలీస్ విల్ ఫైండ్ అవుట్ హూ ఈజ్ ఎ మేజర్ అక్యూజ్డ్, హూ ఈజ్ ఎ మైనర్ అక్యూజ్డ్, తెలుస్తుంది. ఇట్ గివ్ అస్ సమ్ టైమ్, లెట్ అస్ గివ్ పోలీస్ సమ్ టైమ్. ర్యాగింగ్ చేయడం తప్పండి. ఫ్యూచర్ మంచిగున్నా చిన్నగున్నా ర్యాగింగ్ చేయటం మాత్రం మరీ అన్యాయం. సో ఇంత మెకానిజం ఉంది, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అన్నీ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి అయినా ఎందుకు వరుసగా ఘటనలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో? వరుసగా ఎందుకు జరుగుతుందంటే వీఆర్ నాట్ ఇన్ఫార్మ్డ్ బై ద జూనియర్స్. ఒక్కసారి రిటర్న్గా వచ్చింది ఇదే విషయం, ఒకసారి 2018-19లో జరిగింది. రిటర్న్ కంప్లైంట్ వచ్చింది, అదే చర్య తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు వస్తుంది. బహుశా ఆ బ్యాచ్లో జరిగింది, వీళ్ళు చూసుకోలేదు. మరి 18-19 ఏదైతే యాక్షన్ తీసుకున్నారో వీళ్ళు లేరు అప్పుడు స్టూడెంట్స్, ఇప్పుడు వచ్చారు. చూద్దాం, లెట్ us see. మెకానిజం అయితే ఉంది, అన్నీ ఉన్నాయి, అని మాకు ఫీడ్బ్యాక్ కూడా ఉండాలి కదండి. ఐ కాంట్ జస్ట్ టెల్ నువ్వు ర్యాగింగ్ చేసినట్టు. వాళ్ళు రిటర్న్ రాసిస్తే మేము ముందుకు తీసుకుపోయాం. సో ఎట్లా ఉంది సార్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు ఏమైనా భయపడుతున్నారా? మళ్ళీ ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా ఇది వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? ఇప్పుడు వాళ్ళ మెంటల్ స్టేటస్ ప్రస్తుతానికైతే ఎవ్రీడే వీ హ్యావ్ టోల్డ్ దెమ్ టు కమ్ అండ్ మీట్ అస్ రెగ్యులర్లీ, మీట్ దేర్ మెంటర్స్, మీట్ దేర్ సీనియర్స్, కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్స్ 4 numbers కూడా వాళ్ళకి ఇచ్చారు. మీకు ఏమైనా ఇబ్బంది రోడ్లో కానీ హాస్టల్లో కానీ ఇన్స్టిట్యూట్లో అయితే మీరు వాళ్ళకి చెప్పా, ఇద్దరికి సిఏ గారికి ఏసీబీ గారికి చెప్పాను, మీ నంబర్ షేర్ చేస్తానంటే ఓకే అన్నారు. నంబర్ షేర్ చేసి అందరికీ పిలిచి ఒకళ్ళొకళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాం. వీఆర్ టేకింగ్ ఆల్ ద మెజర్స్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ ద థింగ్స్ టు సెటిల్ డౌన్. వాళ్ళు కొన్ని రోజుల్లో హాస్టల్ వదిలిపెడతారు, బహుశా వదిలిపెట్టి ఉంటారు ఫైనల్ ఇయర్స్ వాళ్ళు. దే ఆర్ నాట్ అలౌడ్ టు ఈవెన్ స్టే ఇన్ ద హాస్టల్. ఒకసారి సస్పెండ్ అయిపోతే ఆల్ ఫెసిలిటీస్తో వాళ్ళకి డీబార్ అవుతుంది. దే ఆర్ లిటిల్ అన్కంఫర్టబుల్, బట్ విల్ మేక్ షూర్ దట్ ఇఫ్ దే బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్ విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. సో ఖచ్చితంగా ఏదైతే 12 మంది సీనియర్స్ ఉన్నారో గతంలో కూడా వాళ్ళకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి, బట్ రిటర్న్గా కంప్లైంట్ ఈసారి రావడంతో ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికైతే ఇటు లీగల్గా కానీ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఇప్పటికే 6 నెలలు సస్పెండ్ చేశాం. సో ఇప్పటికే సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వాళ్ళు కూడా ఆల్రెడీ ఎంక్వైరీకి కూడా వచ్చారు. అటు జూనియర్స్ కానీ లేకపోతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చాలా వరకు ఎంక్వైరీ జరిగిన తర్వాత ఒకవేళ గిల్టీ కనుక ప్రూవ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వరు. సో యూనివర్సిటీలకు సంబంధించి కూడా మొత్తం వాళ్ళు ఎక్కడ పనిచేయకుండా, భవిష్యత్తులో ఎక్కడ డాక్టర్గా పనిచేయకుండా కూడా వాళ్ళు అనర్హులుగా ప్రకటించబడతారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ర్యాగింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఎందుకంటే ర్యాగింగ్ అంటే చాలా దారుణంగా చేశారు. ఎందుకంటే కేసు పెట్టి కంప్లైంట్ ఇచ్చేంత వరకు చేశారంటే ఏ రేంజ్లో ర్యాగింగ్ చేసుకోవాలో అర్థం చేసుకోవచ్చు. సో ర్యాగింగ్ చేయడానికి ఇంకొకసారి ఇంకెవరు భయపడకుండా ఉండాలంటే చట్టాలు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రిన్సిపల్ కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వినయ్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్.